పెళ్లికి ముందు అమ్మాయి అబ్బాయి తప్పక తెలుసుకోవాల్సినవి ఇవే. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే పూర్తి వివరాల్లోకి వెళ్తే చాణక్యుని ప్రకారం వివాహం రెండు వ్యక్తులకే కాదు, రెండు కుటుంబాల కలయిక. అందువల్లే పెళ్లికి ముందే భాగస్వామి స్వభావం తెలుసుకోవడం చాలా కీలకం. కోపిష్టి, ప్రతి మాటకి వాదించే అలవాటు, చిన్న విషయానికే కోపం తెచ్చుకునే ప్రవర్తన ఉంటే ఆ సంబంధాన్ని వెంటనే వదిలివేయడం మంచిదని ఆయన సూచించాడు. అలాగే వివాహం చేసుకునే వ్యక్తి కుటుంబం కూడా జీవితం మీద పెద్ద ప్రభావం చూపుతుంది. కాబట్టి వారి విలువలు, ప్రవర్తన, బంధుత్వం ఎలా ఉన్నాయో గమనించి మంచి విలువలు కలిగిన కుటుంబంతో సంబంధం కుదుర్చుకోవడం శ్రేయస్కరం అంటాడు చాణక్యుడు. చాణక్యుని ప్రకారం వివాహానికి ముందు భాగస్వామి స్వభావం మరియు వారి కుటుంబ విలువలు తప్పనిసరిగా పరిశీలించాలి. కోపిష్టి, ప్రతి విషయానికి వాదించే అలవాటు ఉన్న వారికి దూరంగా ఉంచాలని ఆయన చెబుతాడు. అలాగే మంచి విలువలు, సత్స్వభావం ఉన్న కుటుంబంతోనే వివాహం కుదుర్చుకోవడం శుభకరమని సూచించాడు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.